బతుకుతుంటే ఓర్పు లేదు, అలాగే చెడిపోతుంటే చేపట్టలేరు. కానీ మన ఎదుగాలను చూసి అస్సలు ఓర్వలేరండి. ఎంత ఓర్వలేని తను ఉన్నా వాళ్ళు ఒకరిని చూసి ఓర్వలేకపోవడం వాళ్ళది బుద్ధిహీనము. కానీ మనల్ని ఎంతగా తగ్గించాలని చూస్తే దేవుడు అంతగా మనల్ని పైకనే లేపుతాడు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఇంతకు ముందుకు ఒక వీడియోలో నేను చెప్పాను అనమాట, కొత్త ఇల్లు ఎప్పుడైతే కట్టుకున్నామో అప్పుడు మా దగ్గర కుట్టించుకోవడం అయితే రావట్లేదు, అంటే ఇట్లా వచ్చేటోళ్ళను కూడా నా దగ్గర కుట్టించుకోవద్దు అని చెప్తున్నారు అని చెప్పాను కదా. సో వాళ్ళు ఎంత అనుకుంటే ఏంటండి, వాళ్ళు రానియనంత మాత్రం నా కాడికైతే కస్టమర్లు అయితే రాకుండా ఉండరు కదా. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నాకు హైదరాబాద్ కాడ నుంచి కూడా నాకు కొరియర్ అయితే వచ్చిందనమాట. సో ఇలా హ్యాపీగానే ఉంది. బట్ ఏంటంటే ఎప్పుడు మన దగ్గర కుట్టించుకునే వాళ్ళు ఇలా అనడం అయితే నాకు చాలా బాధ అనిపించింది. సో వాళ్ళని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది అనమాట, సో వీళ్ళకి ఇన్నిసార్లు నేను బ్లౌజెస్ ఊరికే కుట్టించాను కదా, ఒక్కసారన్నా నన్ను ఆ మాట అనటానికి వచ్చినప్పుడు, వాళ్ళు నా దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు ఆ మాట వాళ్ళు ఎలా అనగలిగారు అనేది అయితే కొంచెం బాధ అయితే ఉంది. చాలా అండి, వాళ్ళు మా ఇంటి పక్కల అనమాట. చాలా అంటే నేను ఎప్పుడంటే ఇప్పుడు కుట్లేసిమంటే పాత బట్టలకి కుట్లేసి ఇచ్చేదాన్ని, అంత మంచిగా చూసుకున్నా ఒక్కొక్కసారి నేను బ్లౌజ్ కూడా అమౌంట్ అనేది తీసుకోలేదనమాట. అంటే ఎప్పుడు మన దగ్గర కుట్టించుకునేటోళ్ళే కదా, మన వల్లే కదా అన్నట్టు నేను అమౌంట్ కూడా తక్కువ తీసుకునేదాన్ని అందరికంటే. లేదంటే కనుక ఒక్కొక్క బ్లౌజ్ వదిలేసేదాన్ని అనమాట. అట్లా ఉన్నా కూడా నన్ను ఇట్లా వెన్నుపోటు పరుస్తున్నావా అంటే వీలే అనమాట. ఏమో లేండి, నాకైతే ఇక్కడ మంచి హ్యాపీగా అయితే ఉంది. ఇప్పుడు కొరియర్ అయితే వచ్చింది, ఇప్పుడు మీకు వీడియో అయితే తీస్తున్నాను. మీరు కూడా కుట్టించుకోవాలనుకుంటే కనుక నాకు పంపించండి, మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్ కు రిప్లైగా నెంబర్ అయితే ఇస్తాను. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నారు, నా ప్రతి ఒక్క వీడియో అనేది వాళ్ళు చూస్తున్నారనమాట. వాళ్ళకి తెలియాలి, నేను వాళ్ళతో మాట్లాడాను కదా, కానీ నా ఇన్నర్ ఫీలింగ్ అనేది వాళ్ళకి తెలియాలి. అలాగే నేను ఎంత బాధపడుతున్నాను కూడా వాళ్ళకి తెలియాలి. సో ఏం లేదులేండి, కొంచెం నాకు హ్యాపీగా ఉందనమాట. వాళ్ళు రానంత మాత్రాన ఏముంది, ఇంకా మన కస్టమర్స్ వస్తూనే ఉన్నారు కదా, పెరుగుతూనే ఉంటారు. వీళ్ళే కాదండి, మాకు ఇంటి పక్కల మేము ఎప్పుడైతే కొత్త ఇల్లు కట్టించుకున్నామో ఈ ఇంటి పక్కల చుట్టుపక్కల ఎవ్వరు మా దగ్గర కుట్టించుకోరండి. ఊర్లో నుంచి వస్తారు, ఊర్లో నుంచి వచ్చి అలాగే సెంటర్ లో కొంచెం వేరే క్యాస్ట్ వాళ్ళు అట్లా ఉన్నారనమాట. వాళ్ళు అట్లా వచ్చేసి కుట్టించుకొని వెళ్ళిపోతారు. కానీ మా ఇంటి చుట్టుపక్కల ఒక్కరు కూడా రారండి, వస్తారు, ఒక్కరు మాత్రం వస్తారు, ఇంకంతే, ఇంకెవ్వరు రారనమాట. అంత ఓర్పులేనితనం ఉందనమాట ఈ ఊర్లోనే కాదు, ప్రతి ఒక్క ఊర్లలో ఉంటారులేండి. బాగా మనం చిన్న స్టేజ్ నుంచి కొంచెం ఎదుగుతూ వస్తే ఎవరికైనా కానీ బాధనే ఉంటుంది. కానీ వాళ్ళనైతే ఒక్క రూపాయి అడగట్లేదు కదా. కానీ వాళ్ళతో నేను ఎంత ఫ్రెండ్షిప్ లాగా ఉన్నానో వాళ్ళకి అది నన్ను అనే క్షణంలో ఒక్కసారి నన్ను గుర్తు తెచ్చుకొని ఆ మాట అనకపోయింటే నేను ఇప్పటికి వాళ్ళని గుండెలు ఇప్పటికి కూడా పూజించేదాన్ని. ఏమో లేండి, ఏది జరిగినా మన మంచి కోసమే జరిగింది అనుకోవాలి. బీ హ్యాపీ.